ఒకవేళ ఇందాక మనం బీఆర్ఎస్‌కి వద్దాం మళ్ళీ. 10 మందో, 15 మందో, 5 మంది ఎంతో నంబరు కాంగ్రెస్‌లో జాయిన్ అయితే గనక, బీఆర్ఎస్ అప్పుడు జాయిన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ అని అనుకుంటారా? అయితే గనక ఇది బీఆర్ఎస్‌కి అనుకూలంగా టర్న్ కావచ్చా? ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పెద్దగా లాభం లేదు, నష్టము లేదు బీఆర్ఎస్‌కి. నష్టము అనంటే కొంత క్యాడర్ పోతది. మళ్ళా కొత్త క్యాడర్‌ని తయారు చేసుకోవాలి. అయితే బుచ్చన్న, ఒక హోపు, ఒక నమ్మకం, ఒక ఆశ, ఒక నమ్మకం. వీళ్ళు లేస్తారు, కొత్త రక్తాన్ని ఎక్కిస్తారు, కేసీఆర్ గారు మహావ్యూహకర్త, ఆయన సైలెంట్‌గా ఉండడు అని ఇవన్నీ ఆశలు, నమ్మకాలు. వాళ్ళు చేయలేకపోతే ఏముండదు. అంటే కేటీఆర్ ఒక సమర్థుడైన లీడర్, హరీష్ రావు ఒక సమర్థుడైన లీడర్, కవిత రేపు జైలు నుంచి వచ్చిన తర్వాత ఆమె కూడా ఒక పెద్ద లీడరు. జైల్లో ఉండొచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రజాక్షేత్రంలో పోయినప్పుడు మళ్ళీ వాళ్ళకి హారతులు పడతారు జనం. ఎందుకు అట్లా? ఒక సానుభూతి. అట్లా వీళ్ళందరూ ఒక కుటుంబం అయినా కూడా ఒక బలమైన నాయకత్వం ఉన్న కుటుంబం అది. ఇక కేసీఆర్కు అధికారంలోకి దిగిపోయిన తర్వాత కొంత సానుభూతి వచ్చింది వాస్తవం. పార్లమెంట్ ఎలక్షన్లో అది ప్రతిబింబించలేదు కానీ జనం మనసులో అయితే ఉంది. అంటే మీరు కేసీఆర్ పట్ల ప్రజల్లో సానుభూతి అనడానికి పారామీటర్ లేదా మీకు ఎదురైన అనుభవాలు? ఎక్కడ పోయినా అంటున్నారు బుచ్చన్న, మేము సార్ పోతారు అనుకోలేదు, సార్ పోయిండు మాకు ఈ కష్టాలు మొదలైనాయి, మాకు రైతు బంధు పడతలేదు, పెన్షన్ సరిగా పడతలేదు, ఇట్లాంటి మాటలు అయితే ఎక్కడ పోయినా వినబడుతున్నాయి. చాలామంది అంటున్నారు. అనేవాళ్ళు రాజకీయ నాయకులు కాదు, మామూలు ప్రజలు అంటున్నారు. కానీ ఎలక్షన్లల్లో ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎలక్షన్ జరిగితే అది ప్రతిఫలించకపోవచ్చు కానీ 4 ఏళ్ళ తర్వాత కదా టైం ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక మంచి అవకాశం ఉన్నది. తను ఈ బడ్జెట్ ఒకటి సమకూర్చుకోగలిగితే, మాట్లాడే ధోరణిని మార్చుకోగలిగితే పికప్ కాగలుగుతాడు. కానీ ఆయన 8 నెలల్లో ఆయన పనితీరు చూసినప్పుడు, సరే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అసెంబ్లీ సెషన్లో ఆయన వ్యవహార శైలి చూసినప్పుడు ఈయనేం మారతలేడు అని నిరాశ అంతే. ఆయన మారాలని కోరుకుంటాం. మారితే కొంచెం ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగిస్తాడు కదా. యంగ్ డైనమిక్ లీడర్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది చూపెట్టగలగాలి ఆయన. బహుశా కేసీఆర్ దగ్గర చూసారు కాబట్టి పార్టీ కొంత ఇబ్బందుల్లో ఉన్నది, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతూ ఉన్నారు, బలహీనపడుతూ ఉన్నదనే సంకేతాలు వస్తున్న సందర్భంలో కేసీఆర్ వ్యూహం ఎట్లా ఉంటుంది? మొన్న అసెంబ్లీకి వస్తారని చెప్పి ప్రజలంతా ఎక్స్పెక్ట్ చేశారు, మేము ఎక్స్పెక్ట్ చేశాం. ఆయన వచ్చి అసెంబ్లీలో బడ్జెట్ మీద కనుక మాట్లాడి ఉంటే కొంత పోలరైజేషన్ వచ్చేది. బట్ నిరుత్సాహం అయితే ఉంది ప్రజల్లో, క్యాడర్లో. ఈయన రావట్లేదు కదా. సరే, ఒక నాయకత్వ శ్రేణి ఆ పార్టీలో ఉంది. కేవలం కుటుంబమే కాకుండా గతంలో మంత్రులుగా చేసి జగదీష్ రెడ్డి కావచ్చు, నిరంజన్ రెడ్డి కావచ్చు, ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఇట్లా కొంత గంగుల కమలాకర్ గారు కావచ్చు, వీళ్ళంతా ఒక స్ట్రెయిన్ ఉంది అందులో. ఆ లెవెల్ ఉంది, లీడర్షిప్ లెవెల్. వాళ్ళ వల్ల ఇవాళ క్యాడర్ ఉంది. వాళ్ళతో పెద్దగా క్యాడర్లో డిస్టర్బెన్స్ ఏం జరగలేదు. పోయిన ఎమ్మెల్యేలు కూడా కొద్దిమందిని తీసుకొని పోయిన ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్ కొంత ఇప్పుడైతే వాటి ఉనికిలో లేకుండా పోయినాయి. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. బట్ చాలా వరకు ఏంటంటే అవిశ్వాసాలు పెట్టి మున్సిపల్ చైర్మన్లను దించేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. మొన్న పీర్జాదిగూడలో కూడా అవిశ్వాసం పెట్టారు. అయితే క్యాడర్ పోతుంది కొంత. బట్ కింది స్థాయి జనంతో సంబంధం ఉన్న నాయకులు వాళ్ళు కాపాడుకోగలగాలి. కాపాడుకోగలగాలంటే ఇంకా మీనమేషాలు లెక్క పెట్టుకోకుండా బయటికి రావాలి, జనంలోకి పోవాలి ప్రోగ్రాం తీసుకొని. లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. లోకల్ బాడీస్ ఎలక్షన్స్లలో మళ్ళీ ప్రతిభను చూపెట్టాలి. ఇప్పుడు స్థానికంగా ఏమైందంటే బలమైన నాయకుడు, రెండవది అధికార పార్టీ. ఈ రెండు ఇంపార్టెంట్ అవుతాయి. కాంగ్రెస్ అధికార పార్టీ, బడ్జెట్ రావాలంటే అధికార పార్టీ ఉన్న వాళ్ళని గెలిపించాలనేది ఒక ఉంటుంది. రెండవది ప్రజల్లో మంచి పనులు చేసిన నాయకుడు ఉంటే కనుక అధికార పార్టీలో ఉన్నా లేకున్నా ప్రజలు కొంత గెలిపిస్తారు. అటువంటి వాళ్ళని వీళ్ళు కాపాడుకోవాలి కదా. 10 ఏళ్ళు వీళ్ళతో ఉండి మంచి పనులు చేసిన నాయకులు ఉన్నారు. వాళ్ళని కాపాడుకోకపోతే ఏమవుతుంది? లోకల్ బాడీస్లో వీక్ అయిపోతారు. అదే కదా ప్రజాక్షేత్రంలో ఉండాల్సిన వాళ్ళు వాళ్ళే కదా. అక్కడ కనుక మన ఉనికిని కాపాడుకోలేకపోతే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో కూడా గాలి మీద ఆధారపడాల్సిందే, యాంటీ ఇన్కంబెన్సీ మీద ఆధారపడాల్సిందే. రెండు ఉండాలి. ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ మనకు ఉపయోగపడుతుంది, రెండవది క్యాడర్ కూడా ఉండాలి, దాన్ని ఓట్లుగా మలుచుకోగలిగిన ఆ నిర్మాణం ఉండాలి. ఇవి కనుక చేసుకోలేకపోతే కష్టమవుతుంది. కానీ ప్రజల్లో వస్తున్న మార్పుకు తగ్గట్టుగా బీఆర్ఎస్ అనేది సిద్ధం కావాలి.
జనంలోకి వెళ్ళాలి. అవుతున్నట్లు మీకు ఏమైనా సంకేతాలు ఉన్నాయి? ఇప్పటివరకైతే ఏం లేవు. ఇంకా నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవట్లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు ఆయన అమెరికా నుంచి రాగానే ఆ సైరన్ ఇస్తాడు. మరి ఎక్కడన్నది టైం? కేసీఆర్ గారు మళ్ళీ ఒక జనంలోకి ఇట్లా పోయి ఇట్లా చేయి ఊపి ఇట్లా అంటే ఓట్లు పడాయి. మొత్తం యాత్ర పెట్టుకోవాలి, ఊరూరా కొంత ప్రభావితం చేయగలిగేటట్టు ఉండాలి. అది ఇంకా మొదలే కాలే కదా. ఇప్పుడు ఆయన కూడా వయసు పైబడింది కదా, మునుపడంత యాక్టివ్గా ఉండగలరా? వయసు పెద్దగా కేసీఆర్కి అడ్డమని నేను అనుకోను. ఆయన మానసిక స్థైర్యం అటువంటిది. ఆయన గట్టిగా అనుకుంటే ఆయన ఎన్నడూ ఆరోగ్యంగా ఉన్నాడు బుచ్చన్న. ఎన్నోసార్లు యాత్రలు చేశాడు, 97 మీటింగ్స్ చేశాడు అసెంబ్లీ టైంలో. అప్పుడు ఏమన్నా హెల్తీగా ఉన్నాడు అనుకుంటున్నాం? ఎప్పుడు జలుబు ఇవన్నీ ఉంటాయి ఆయనకు. బట్ మనోధైర్యం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా పోవాలి కదా జనంలోకి. అప్పుడు అధికార ముఖ్యమంత్రిగా పోయిండు. అప్పుడు కొంచెం ఇంకా ఆయన లోపల ఆ శక్తి రావాలి. ఏది ఎట్లున్నా కూడా ఆయన జనంలో పోతే మార్పు అయితే కనబడుతుంది. ఇప్పుడు వస్తున్న ప్రజల లోపల కాంగ్రెస్ పట్ల వచ్చే వ్యతిరేకతను తను కొంత ఎన్కాష్ చేసుకోగలుగుతాడు. కానీ ఆయన కదలకపోతే మాత్రం కేవలం హరీష్ మీదనో కేటీఆర్ మీదనో వదిలేసినట్టయితే ఉపయోగం ఉండదు. ఎందుకు కదలడానికి కొన్నిసార్లు అంటారు కదా, ఎందుకు ఎవరిని కలవరు లేకపోతే కదలడు అని అంటారు కదా, ఏమిటి? అది ఆయనే చెప్పాలి సమాధానం. ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉండే బదులు రోజు 2 గంటలు తెలంగాణ భవన్లో వచ్చి కూర్చుంటే మళ్ళీ పాత వాళ్ళంతా మళ్ళీ దగ్గర అవుతారు కదా. జర్నలిస్టులు కూడా కనీసం కలవాలనుకున్న వాళ్ళు. ఇప్పుడు ఇదివరకు ఆయనకు జర్నలిస్టులతో మంచి సంబంధాలు ఉండేది. అందరికి ఫోన్లు చేసి విషయాలు తెలుసుకునేటోడు. ఆ ఛానల్స్ అన్ని క్లోజ్ అయినాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆయన చుట్టూ ఉండే పిఆర్ఓలు తప్ప బయట జర్నలిస్టుల ప్రపంచంతో నాకు సంబంధాలు లేవు. చాలామంది నాకు చెప్తుంటారు, ఉద్యమకాలంలో నా ముందే 100 సార్లు స్ట్రింగర్లకు కూడా ఫోన్లు చేసి మాట్లాడేవాడు. ఏది లేదు కదా, అసలు వన్ సైడ్ క్లోజ్ అయిపోయింది అది. అంటే ఒక బాధ ఏముంటుందంటే అప్పుడు మమ్మల్ని పేరు పెట్టి ఫోన్ చేసి పలకరించి మాట్లాడేవాడు. కనీసం ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. వాళ్ళు ముఖ్యమంత్రి కాగానే ఏదో చెప్పుకుందాం అనుకుంటారు, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. ఎన్నడూ పట్టించుకోకపోతే వాళ్ళని దగ్గరికి రానియకపోతే ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ప్రెస్ మీట్లోకి వెళ్ళి ఒకరిద్దరు పేర్లు చెప్తే ఏం సంతోషం ఉంటుంది వాళ్ళకు. కమ్యూనిటీకి ఆయన ఇచ్చినవి కొంత ఉండొచ్చు జర్నలిస్టులకు, కానీ దాంతో సాటిస్ఫై కారు కదా. ఆ ఇళ్ళ నిర్మాణం కూడా ఆగిపోయింది. అలాట్మెంట్ కూడా కోర్టు తీర్పిచ్చినా కూడా ఆయన దాన్ని చేయలేకపోయాడు. ఇవన్నీ ఉంటాయి. లేదా ఒక్కొక్క సెక్షన్ దూరం చేసుకున్నాడు. ఇట్లా మనం ఒక్కొక్క సెక్షన్ గురించి మాట్లాడుకుంటూ పోవచ్చు. ఆ పొడుమూల పట్టాలు లాస్ట్ మినిట్లో ఇచ్చాడు. అక్కడ కూడా మళ్ళీ వాళ్ళల్లో విభేదాలు వచ్చినాయి. అవి లాస్ట్ మినిట్ కాకుండా ఒక 4-5 ఏళ్ళ ముందే కనుక అది ఇచ్చి ఉంటే సెటిల్ అయ్యేవాళ్ళు వాళ్ళు. ఎవరికైతే కొంతమంది గిరిజనేతలు కూడా పోటు చేసుకున్నారు, పేదవాళ్ళే, దళితులు ఉన్నారు, అలా లంబాడీలు ఉన్నారు, కొంతమందికి రాలేదు. ఇటువంటివన్నీ కూడా ముందే చేసుకొని ఉంటే ఆ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా. అవును. ఆ 5 ఏళ్ళు అయిపోయి లాస్ట్కు ఎలక్షన్లకు నోటిఫికేషన్ వచ్చే ముందర పోయి పట్టాలు ఇచ్చారు. ఇట్లాంటి ఇప్పుడు 10 ఏళ్ళు పరిపాలన కూడా ఒక ఆదివాసీని మంత్రి చేయలేకపోయారు. 2 టర్ములు కూడా బంజారా ట్రైబ్కే ఇచ్చిండ్రు. పోనీ బంజారా ట్రైబ్కు 2 సార్లు మంత్రి పదవులు ఇచ్చి తండాలు గ్రామ పంచాయతీ చేసినా కూడా వాళ్ళు ఓట్లు వేయలేదు. ఈయన చేసిన మంచి పనులు కూడా ఆయన ఖాతాలో జమ కాలేకపోయాయి. ఎందుకు కాలేదు? రకరకాల కారణాలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కూడా వేరే ఎన్నెన్నో ఒక్క కారణం చెప్తాను నేను. ఇప్పుడు తండా ఒక ఊరికి అనుబంధంగా ఉన్నప్పుడు ఆ తండా అంతా ఒక తాటి మీద ఉండేది. ఆ తండాలో ఒక నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుని మాటకు ఆ తండాలో వాల్యూ ఉండేది. తండా గ్రామ పంచాయతీ అయినాక వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచ్ దాకా కొట్లాటలు వచ్చి వర్టికల్గా డివిజన్ వచ్చింది. ప్రతి తండాల లంబాడీలు 2 వర్గాలు అయిపోయాయి. ఆయన మంచి చేయకపోతే చెడు ఎదురైంది. కానీ వాస్తవం మంచిది కదా, వాళ్ళ డిమాండ్ కదా, అది వాళ్ళ డిమాండే. కానీ ఆయన అంత లోతుగా ఆలోచించలేదు. ఈ తండాలు మళ్ళీ రాజకీయ చిచ్చు మొదలవుతుంది, వర్గాలు అవుతాయి, కులకట్టు పోతుంది, తెగ కట్టు పోతుంది అని సింపుల్గా ఉంటుంది చూస్తే. కానీ ఓట్ బ్యాంకు దెబ్బ పడుతుంది కదా. దళిత బంధు ఉంది, చాలా మంచి పథకమే. దాన్ని ఇంప్లిమెంట్ చేసే క్రమంలో వాళ్ళకు నమ్మకం ఇవ్వలేకపోయాడు. అందరికి వస్తుందనే నమ్మకాన్ని కల్పించలేకపోయాడు. అంటే మంచి పనులే చేసిండు. ఆ మంచి పనులను జనంలోకి చెప్పుకోవడంలో విఫలమైండు. జనం లోపల అనుమానాలను నివృత్తి చేయడంలో ఇప్పుడు ఎంత పెద్ద బ్లండర్ అంటే ఆ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకుండా పోవడానికి ఒక 3-4 ప్రధాన కారణాలు చెప్తే అందులో మేడిగడ్డ ఒకటి. ఆయన నీటిపారుదల శాఖ మంత్రి. ఆ టైంలో అసెంబ్లీలో ఉన్న క్వశ్చన్స్ వచ్చినప్పుడు
హరీష్ రావు గారు కూడా నీటిపారుదల మీద మాట్లాడుతూ వచ్చారు. అక్టోబర్ 21 రాత్రి అది బ్లాస్ట్ అయినప్పుడు కుంగినప్పుడు తెల్లారి పొద్దున పోవాలి కదా, పోయి ఫస్ట్ అసలు అది పరిశీలించాలి కదా. ఎందుకు పరిశీలించాలి? ఆయన ఎందుకు పరిశీలించాలంటే ఆయన నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చిండా? పోనీ ఒక మంత్రినన్నా పంపించగలిగిండా? పోనీ ఏం కాలేదని చెప్పి ప్రజలకు ధైర్యం చెప్పిండా? పోనీ ఇంజనీర్లతోని దాన్ని పరిశీలించి ఇది ఎందుకు జరిగిందనే దాని మీద ఏమీ లేదు అసలు. అంటే మౌనం ఏదైతే ఉన్నదో, ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తి, ఆ శాఖకు బాధ్యుడు, ఆయన మౌనము ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుందనేది ఆయన ఆలోచించాడు. పోనీ పార్టీ ప్రతినిధులు ఎవరైనా మాట్లాడారా? ఆ 10 రోజుల తర్వాత నేను మాట్లాడింది మొట్టమొదటి కామెంట్ అది. చైర్మన్ ఉన్నా కాబట్టి ప్రభుత్వం తరఫున నేను మాట్లాడాను ఆ రోజు. 10 రోజుల తర్వాత నేను లేను, అమెరికాలో ఉన్నప్పుడు. ఎవరు మాట్లాడతారు అని చెప్పి నేను వచ్చినాక మాట్లాడాను. ఎందుకు మాట్లాడలేదు? జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటే చూస్తూ కూర్చున్నారు కదా. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏ పరిశీలన చేయకుండానే ముఖం మీద ఒక రిపోర్ట్ పడేసిపోతే దాన్ని క్వశ్చన్ కూడా చేయలేదు. ఎందుకు అంతా పోనీ ఆ కాలం అంతా పోయిండా ఆయన? ఇప్పటికైనా పోయిండా? ఈ రోజు వరకు కూడా మేడిగడ్డ పోలే కదా. అన్నీ ఎట్లా ఉంటాయి. ఇప్పుడు రేపు పీసీ కోర్స్ కమిటీ ఉంది విచారణ, నేను పోతున్నా కమిటీ ముందుకు, ఆయనకు కూడా నోటీసులు వస్తాయి. రేపు ఆయన ఏదైనా ప్రశ్న అడుగుతాడు, ఒకటే ప్రశ్న అడుగుతాడు, మీరు నీటిపారుదల శాఖ మంత్రిగా ఆ టైంలో ఉన్నారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఎప్పుడైనా మేడిగడ్డను సందర్శించిందా అని అడిగిండు అనుకో, కేసీఆర్ ఏం చెప్తాడు? పోవాలి కదా, ఇప్పటికైనా పోవాలి కదా. వెళ్ళి చూసి వచ్చి ఇప్పుడు ఆయనకు సమాధానం చెప్పడానికైనా పోవాలి కదా. ఆయన పిలవకుండానే పీసీ కోర్స్ కమిటీ విచారణ అయిపోతుందా? కర్త కర్మ క్రియ తానే అని చెప్పుకున్నాడు కదా.